భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని బీజేపీ రాష్ట్ర నాయకులు గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ అసెంబ్లీ BLA 1 గట్టి సత్యనారాయణ 11వ డివిజన్ శక్తి కేంద్రం ప్రముఖ్ AMC డైరెక్టర్ కొండేటి గంగాధర్ ఆధ్వర్యంలో భారతరత్న రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు పిల్లల సమక్షంలో చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పతనాన్ని, వారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లాలని కోరారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, తెల్ల, చిట్టిబాబు, వెంకటరమణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఐదు ప్రదేశాలు అన్నమాట. ఆయన నడయాడిన ప్రదేశం, అంటే పుట్టిన ప్రదేశం, నడయాడిన ప్రదేశం, ఆయన బౌద్ధమతం తీసుకున్న ప్రదేశం, తర్వాత చనిపోయిన ప్రదేశం, కర్మ చేసిన ప్రదేశం. ఈ 5 ప్రదేశాల్లో కూడా ఆయన పేరుని ఒక మెమోరియల్ స్టార్ట్ చేశారనమాట. ఆయన పుట్టింది మధ్యప్రదేశ్లో చిన్న కుగ్రామంలో. ఆయన పేరుని మోడీ గారు ఒక ఫిలిం సెంటర్ స్టార్ట్ చేసి మా మెమోరియల్, అంటే ఆయన ఎప్పుడు గుర్తుంచుకోవాలని పెద్ద బిల్డింగ్ కట్టించారనమాట. అది దాని పేరు ఏమంటారంటే జన్మభూమి అంటారన్నమాట. అలా రెండోది శిక్షాభూమి అని ఆయన చదువుకున్న ప్లేస్. ఆయన లండన్లో చదువుకున్న రోజుల్లో ఒక బిల్డింగ్ అద్దుకుండేవారు అనమాట. అప్పుడు అది గుర్తించి ఈ మహారాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ బిల్డింగ్ కొనేసి ఆ బిల్డింగ్ కూడా ఆయన పేరులో ఒక మెమోరియల్ పెట్టారు, గుర్తింపు చేశారు అనమాట. మూడవది ఆయన బౌద్ధ మతం తీసుకున్నారు. 1950 బౌద్ధ మతం తీసుకుంటే అక్కడ కూడా మన మోడీ గారు ఒక స్థూపం కట్టించి ఒక మెమోరియల్కి చేసి ఆయన విలువలు పెంచారన్నమాట. అలాగే ఆయన చనిపోయినప్పుడు చనిపోయారు, దాన్ని ఏమంటారంటే మహాపరినిర్వాణం అంటారు. ఆ భూమిలో కూడా ఆ చనిపోయిన ప్లేస్లో ఆయన మోడీ గారు బాగా ప్లాన్ చేసి ఒక మెమోరియల్ కట్టించి ఆయనే స్వయంగా 2016లో దాన్ని ప్రారంభించారు. అలాగే లాస్ట్లో ఎక్కడైతే ఆయన్ని ఖననం చేశారో, ఆయన భరణం చేశారో దాన్ని చైతన్యమంటారు. అంటే అది మహారాష్ట్రలోనే ముంబైలో ఆయన్ని ఖననం చేసిన ప్లేస్లో కూడా పెద్ద స్థూపం కాదు, మెమోరియల్ కట్టి ఈ రోజున దేశంలో విదేశాల్లో కూడా ఈ మహానుభావుడి గురించి ఒక మెమోరియల్ స్టార్ట్ చేసి ప్రజలు తెలియజేసంతో చేసిన వ్యక్తి అని మనం మోడీ గారు. అలాంటి మోడీ గారిని మన దేశంలో పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు అందరూ